నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. పేదలకు ఉచితంగా దుక్కులు దున్నే కార్యాచరణకు శ్రీకారం చుట్టిన పాలడుగు రంగయ్య అన్నపూర్ణమ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. చిట్టాంజనేయ స్వామికి మొక్కులు తీర్చుకున్న కూటమి నాయకులు. 23వ తేదీన హిందూ సామ్రాజ్య దినోత్సవ శోభాయాత్ర బైక్ ర్యాలీని జయప్రదం చేయండి. ఛత్రపతి శివాజీ స్మారక సమితి పిలుపు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలుపొందడంతో పాటు ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పదవీ బాధ్యతలు నాదెండ్ల మనోహర్ స్వీకరించిన నేపథ్యాన్ని పురస్కరించుకొని తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణులు తెనాలిలోని చిట్టాంజనేయ స్వామి గుడి వద్ద కొబ్బరికాయలను కొట్టి తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. తెనాలి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి గత రికార్డులను తిరగరాసే తీరుగా భారీ మెజార్టీతో విజయం సాధించిన నాదెండ్ల మనోహర్ కూటమి నూతన ప్రభుత్వంలో మంత్రివర్గంలో అవకాశం పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం జనసేన పార్టీ శ్రేణులు నాయకులు చిట్టాంజనేయ స్వామి గుడి వద్ద కొబ్బరికాయలను కొట్టి మొక్కుబడులు తీర్చుకున్నారు. రాష్ట్ర ప్రజలు గత పాలకుల అరాచకాలను ఓపికతో భరించి అంతే ఓపికగా గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి కూటమికి విజయం సాధించేలా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఇదొక సువర్ణ అధ్యాయమని అన్నారు. అమరావతిలో భాగమైన తెనాలి నియోజకవర్గానికి మహార్దేశ పట్టనుందని నాయకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చిట్టాంజనేయ స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు. మొక్కుబడి తీర్చుకున్న వారిలో తోటకూర రమణారావు, అడపాల కోటేశ్వరరావు, గుంటూరు రమేష్, గ్యాల్యం వేణు, అవినేన్ రాజా, ఎన్ శ్రీను, హరిదాస్ గౌరీశంకర్, తోట శ్రీను, బండారు రవికాంత్, గోవాడ వీరయ్య, అడపాల నరసింహారావు, వాసుదేవమూర్తి తదితర జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. 2024 ఎలక్షన్లో మనోహర్ గారి, పవన్ కళ్యాణ్ గారి, అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఎన్డీఏ కూటమి విజయం ఆశించి మార్కెట్ సెంటర్ అయినటువంటి మన గుంటూరు రమేష్, అడపాల కోటేశ్వరరావు వారి యొక్క మిత్ర బృందం అందరూ కలిసి చిట్టాంజనేయ స్వామి గుడి వద్ద 101 కొబ్బరికాయ కొడతామని చెప్పి ఇక్కడ మొక్కోవడం జరిగింది. ఈ రోజున మరి మనోహర్ గారు 50,000 మెజారిటీతో, పవన్ కళ్యాణ్ గారు 65,000 మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఎన్డీఏ కూటమి అఖండమైన విజయం సాధించింది. ఆ సందర్భంగా 101 కొబ్బరికాయ కొట్టి మొక్కుబడి తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జన సైనికులందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారు, తెనాల్లో నాదెండ్ల మనోహర్ వీళ్ళ గెలుపు కోసం మేము మొక్కుకున్నాము. ఆ మొక్కు తీరినందుకు 108 కొబ్బరికాయలు కొట్టి మా మొక్కు తీర్చుకున్నాము. మా మార్కెట్ యూత్ తరఫున, మా జన సైనికుల తరఫున, మా కూటమి తరఫున, అందరి తరఫున మొక్కు తీర్చుకున్నాము. ఇదే మా ఆనందం. ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా తెనాలి పట్టణంలో కూరగాయల మార్కెట్ సెంటర్ నుంచి మన అడపాల కోటేశ్వర అన్నాయి, అలాగే గుంటూరు రమేష్ అన్నాయి, అదేవిధంగా సనన్నాయి, ఇంకా వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి కూడా కొబ్బరికాయలు మొక్కుబడిని తీర్చుకోవడానికి చిట్టాంజనేయ స్వామి గుడి దగ్గర భారీ ఎత్తున కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రజానికాలందరికీ కూడా మా శుభాభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారికి అఖండ మెజార్టీ చేకూర్చినటువంటి మన తెనాలి ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పాలడుగు రంగయ్య అన్నపూర్ణమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చిన్న సన్నకారు రైతులకు చేదోడు వాదోడుగా ఖరీఫ్ సాగులో దుక్కులు దున్నే కార్యాచరణకు తమదైన చేయూతను అందిస్తూ ముందుకు సాగుతుండటం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ర ప్రశంసించారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన పాలడుగు రంగయ్య అన్నపూర్ణమ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఆదివారం చిన్న సన్నకారు రైతు పొలాల్లో ఉచితంగా దుక్కులు దున్నే కార్యక్రమాన్ని ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ట్రస్ట్ నిర్వాహకులు పాలడుగు అంజయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఖరీఫ్ సాగులో చిన్న రైతులను గుర్తించి 100 ఎకరాలు ఉచితంగా దుక్కుతుండటం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా తమ ట్రస్ట్ ద్వారా గ్రామంలోని జెడ్పీ పాఠశాల 10వ తరగతి విద్యార్థుల్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి నగదు ప్రోత్సాహం కూడా ఆగస్టు మాసంలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి పాలడుగు సురేంద్ర, రైతు నాయకులు గుమ్మడి ప్రసాద్, సాల్మన్, పాలడుగు సుధీర్, హరినాథ్ రెడ్డి, పాలడుగు కోటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, కిషోర్, నాగేశ్వరరావు, రమేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పాలడుగు అంజయ్య గారు 1999 సంవత్సరం నుంచి వాళ్ళ నాన్నగారు అయిన పాలడుగు రంగయ్య గారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి 10 సంవత్సరం పెదరావూరులోనే పేద రైతులకు భూమి ఉచితంగా దున్నేయటం, అట్లాగే ప్రతి ఆగస్టు 15న ఈ మండలంలోని ప్రతి స్కూల్లో ఫస్ట్ క్లాస్ వచ్చిన 10th క్లాస్ పిల్లలకి స్టైఫండ్ ఇవ్వటం, ఇటువంటి సేవా కార్యక్రమాలు వారి ఫాదర్ గారి యొక్క చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఇన్ని సేవా కార్యక్రమాలు చేయటం చాలా సంతోషంగా ఉంది. పాలడుగు అంజీ గారు పెదరావూరులో 100 ఎకరాలకు పైగా పేద రైతులకి, ఎవరైతే రైతు కుటుంబాల్లో దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో
వాళ్ళ నాన్నగారి పేరున పెట్టిన ఈ ట్రస్ట్లో అందరికీ ఉపయోగాలను కోరుకుంటున్నాము. అలానే ఈ ట్రస్టు 1999 నుంచి నడుస్తుంది. ఇది కేవలం పేద రైతులకి అలాగే పేద విద్యార్థులకి ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున 10th క్లాస్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ప్రతి స్టూడెంట్కి 2000 రూపాయలు ఆ ట్రస్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది. అలానే మా పాలడుగు వాళ్ళు చేయడం కూడా మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇవాళ మా ఇంటి పేరు వాళ్ళు చేయడం కూడా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇది ఛత్రపతి శివాజీ పట్టాభిషేక దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న హిందూ సామ్రాజ్య దినోత్సవ శోభాయాత్ర బైక్ ర్యాలీలో ప్రతి హిందువు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఛత్రపతి శివాజీ స్మారక సమితి సభ్యులు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలోని కళ్యాణ మండపంలో ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం హిందూ సామ్రాజ్య దినోత్సవ శోభాయాత్ర బైక్ ర్యాలీ నిర్వహణపై ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంబటి మారుతీరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలుత ప్రచార బ్రోచర్స్ను ఆవిష్కరించారు. అనంతరం పలు ప్రాంతాల నుంచి వచ్చిన సభ్యులు తమ ప్రసంగాలలో హిందూ సామ్రాజ్య దినోత్సవం శోభాయాత్ర బైక్ ర్యాలీ విజయవంతం చేసేందుకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఆర్థికంగా కార్యనిర్వహణకు కొందరు తమ వంతుగా నగదు ప్రోత్సాహం ప్రకటించారు. ఛత్రపతి శివాజీ మరాఠీ యోధుడిగా 1674 సంవత్సరంలో జరిగిన ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం ప్రతి హిందువు ఆత్మగౌరవాన్ని చాటే రోజని, ప్రతి హిందూ బంధువు ఒక శక్తిగా శోభాయాత్రలో పాల్గొనేలా చైతన్యం తీసుకురావాలని, ఇందుకు ప్రచార మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవాలని సభ్యులు సూచించారు. ఈ సమావేశంలో మైలా హరికృష్ణ, అడపా సంపత్రాయుడు, హరిపూర్ణ ప్రసాద్, పొత్తూరి నాగేంద్రం, లింగాల రామారావు, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, భాస్కుని శ్రీనివాసరావు, కొల్లా గురునాథ్ గుప్తా, పిఎల్ శ్రీనివాస్, సీతారామయ్య, హనుమంతరావు, గాన కళావతి, కోటేశ్వరరావు తదితర సభ్యులు పాల్గొన్నారు. 1674లో ఛత్రపతి శివాజీ మహారాజు హిందూ చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకొని ఈరోజుకి 350 సంవత్సరాలైన సందర్భంగా తెనాలిలో ప్రముఖ శివాజీ చౌక్ సెంటర్లో విగ్రహం దగ్గర అనేక కార్యక్రమాలు యోజించేశాము. అందులో భాగంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర బైక్ ర్యాలీని పెట్టాము. ఈ కార్యక్రమానికి తెనాలి పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా బైక్ ర్యాలీలో అట్లాగే మహిళలు శోభాయాత్రలో అనేక మంది పాల్గొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక హిందూ బంధువులు, శివాజీ అభిమానులు, అట్లాగే కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జూన్ 23వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకి ఈ శోభాయాత్ర బైక్ ర్యాలీ తెనాలి మార్కెట్ యార్డ్ నుంచి తెనాలి శివాజీ చౌక్ వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు అందరూ పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం. కొన్ని సంవత్సరాల నుంచి మనం తెనాలిలో శివాజీ స్మారక సమితి పేరు మీద మనం ఘనంగా బైక్ ర్యాలీని జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఈ నెల 23వ తారీఖున ఆదివారం సాయంత్రం 5 గంటలకి ఈ ర్యాలీ మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. శివాజీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదన్నీ తెలుసుకొని ఆ విధంగా నడవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీని మనం చేపట్టడం జరుగుతుంది. కావున ప్రజలందరూ ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి శివాజీ స్మారక సమితి తరపున కోరుకుంటున్నాం. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నస్థితి చేరుకోవడానికి విద్య చాలా అవసరమని యాదవ సంఘీ విద్యార్థులు విద్యపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నస్థితికి ఎదగాలని డాక్టర్ తాడిపోయిన అఖిలేష్ పిలుపునిచ్చారు. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని బృందావనం సమావేశం హాల్లో ఆదివారం యాదవ్ ఎంప్లాయీస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 10వ తరగతి విజేతలకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ తాడిపోయిన అఖిలేష్ మాట్లాడుతూ విద్య యొక్క ప్రాధాన్యత వివరించి సంఘీయ విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఎంప్లాయీస్ ఫౌండేషన్ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఆత్మీయ అతిథిగా పాల్గొన్న సీనియర్ న్యాయవాది తాడిపోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘీయ 10వ తరగతి విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా 55 మంది విద్యార్థులకు స్కాలర్షిప్, నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాడిపోయిన హరిప్రసాద్, తట్టుకొల్ల అశోక్, 36వ వార్డు కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, కుర్రా శ్రీనివాస్, పెరుగు పెదబాబు, అంబరీషుడు, లక్ష్మీనారాయణ, సోలా శంకర్, కరేట్ రవి, తాడిపోయిన శ్రీనివాస్ పండిట్, కె శ్రీనివాస్, వెంకట కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదవ ఎంప్లాయీస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన యాదవ పిల్లలందరికీ ప్రోత్సాహకం అలానే కెరియర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో యాదవ ప్రముఖులందరూ పాల్గొని వారి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారడానికి ఏం చేయాలనే సూచనలు, ఏ కోర్సులు తీసుకోవాలనే సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి పిల్లలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళ యొక్క సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పారితోషికం ఏంటంటే ఈ డబ్బులతోటి వాళ్ళకేదో జరుగుతుందని కాదు, వాళ్ళ దీనిలో పట్టుదల పెంచటం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా మా వాళ్ళంతా కూడా మొదటి నుంచి కూడా ఛానల్ నుంచి
ఇటువంటి ఈ కార్యక్రమం చేస్తూ వాళ్ళలో సృజనాత్మక శక్తిని వెలుగుతీస్తూ బాగా చదువుకోవాలని చెప్పిన ఆలోచన కలిగించడం కోసం చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఇది కూడా అని చెప్పని నేను భావిస్తాను. యాదవులని అందరినీ ఐక్యం చేయాలని, యాదవులకు ఏదో మేలు చేయాలనే ఆలోచనతోటి ఈ కమ్యూనిటీని ఉద్ధరించాలన్న ఆలోచనతోటి ఎప్పటి నుంచో సుమారుగా 60 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేసి గతించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రాబోయే రోజుల్లో కూడా పిల్లలందరూ బాగా చదువుకొని మంచి వృద్ధి చెంది వాళ్ళు కూడా 10 మందికి సాయం చేసే విధంగా తయారవ్వాలని ఈ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కూటమి అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలుపొందిన నక్కా ఆంధ్రబాబుకు వేమూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున గుంటూరులోని క్యాంప్ కార్యాలయానికి తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే నక్కా ఆంధ్రబాబును నియోజకవర్గంలోని టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం గుంటూరులోని ఆనందబాబు క్యాంప్ కార్యాలయంలో వేమూరు, కొల్లూరు, అమతులూరు, చుండూరు, బట్టిప్రోలు మండలాలకు చెందిన టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు ఆయన కలిసి దుశ్శారవాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. జంపని గ్రామానికి చెందిన గ్రామ పార్టీ అధ్యక్షులు షేక్ హనీఫ్, నియోజకవర్గ ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు వేలుపుల రవిప్రసాద్, కొడాలి వెంకట్రావు, వట్టిప్రోలు యోబు, ముద్రబోయిన రెడ్డమ్మ, లీగల్ సెల్ అధ్యక్షులు వేలుపుల జయప్రకాష్, ఉప సర్పంచ్ పల్లా వాసుదేవరాయుడు, తొలుసూరి కోటేశ్వరరావు, మైలా శ్రీనివాసరావు, వాకా శేషు, చావలి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఊసా రాజేష్, మాజీ ఎంపీపీ దండే వెంకట సుబ్బారావు, వేమూరుకు చెందిన నియోజకవర్గ మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ షేక్ షరీఫ్, బాపట్ల పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి పఠాన్ కాసిం ఖాన్, పఠాన్ ఖాన్ మేస్త్రి, షేక్ హుస్సేన్, షేక్ మస్తాన్ జానీ, పఠాన్ జానీ ఖాన్, పఠాన్ సుభానీ ఖాన్, షేక్ రహమతుల్లా తదితరులు ఆనందబాబును కలిసి శుభాకాంక్షలు తెలియజేయగా ముస్లిం సోదరులకు ఆయన ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ పార్టీ కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. సమాజంలో అసమానతల మధ్య నలిగిపోయే కుష్టు రోగులకు సేవ చేసే దృక్పథంతో గత 22 సంవత్సరాలుగా పెన్నీ ఆర్గనైజేషన్ ద్వారా కుష్టు వ్యాధిగ్రస్తులకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగడం జరుగుతుందని ఆ సంస్థ నిర్వాహకులు, ప్రముఖ సినీ దర్శకులు దిలీప్ రాజా పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని పెదరావూరు గ్రామంలో గల పెన్నీ ఆర్గనైజేషన్ వార్షికోత్సవం సందర్భంగా కుష్టు వ్యాధిగ్రస్తులకు నూతన వస్త్రాలను, నిత్యావసర సరుకులను, నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి సంస్థ డైరెక్టర్ ప్రదీప్ దోనేపూడి అధ్యక్షత వహించారు. తమకున్న దానిలో కొంత లేని వారికి సహాయం చేయాలనే సంకల్పంతో పెన్నీ ఆర్గనైజేషన్ స్థాపించినట్లు దిలీప్ రాజా తెలిపారు. 2002 నుండి ఎయిడ్స్ బాధితులను, కుష్టు రోగులను, వితంతువులను తమ వంతుగా సామాజిక సేవగా ఆదుకుంటున్నట్లు వివరించారు. కుష్ఠరోగ బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ వైద్య సేవలను సకాలంలో పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంటూరి విజయభాస్కర్, వెంకీ తదితర సభ్యులు పాల్గొన్నారు. నిస్సహాయులకు సేవ చేయటమే లక్ష్యంగా యంగ్ జనరేషన్ టీం తమ కార్యాచరణ నిర్వహిస్తూ ముందుకు సాగడం జరుగుతుందని యంగ్ జనరేషన్ టీం నిర్వాహకులు సాదిక్ తెలియజేశారు. ఆదివారం తెనాలి చంద్రావూర్ పార్క్ సెంటర్లో మారిస్పేటకు చెందిన మల్లేశ్వరి మహిళకు ఆమె జీవనోపాధికి దోహదపడే తీరుగా 4 చక్రాల తోపుడు బండిని యంగ్ జనరేషన్ టీం సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు సాదిక్ మాట్లాడుతూ తమ వంతుగా స్టూడెంట్స్ నుండి ఫండ్ కలెక్ట్ చేసి పలు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. మునుముందు రోజుల్లో కూడా తమ సంస్థ ద్వారా నిస్సహాయులకు, బాధితులకు, అభాగ్యులకు వారి అవసరాలను గుర్తించి సాయం అందిస్తామని వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం సభ్యులు పాల్గొన్నారు. యంగ్ జనరేషన్ అనే సేవా సంస్థను మొదలుపెట్టి సమాజంలో ఎవరైతే అవసరంలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఆపదలో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో ఒక ఎన్జిఓ అనేది మొదలెట్టడం జరిగింది. అదే యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ. మరి ఈరోజు 993 కార్యక్రమంగా తెనాలి పట్టణంలోని మల్లీశ్వరి అనే వ్యక్తి తెనాలి మాలిస్పేటలో ఉంటారు. రోజువారీ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆవిడ జీవనం అనేది కొనసాగించుకుంటూ ఉంటారు. ఆవిడ పని నేర్చుకొని ఇప్పటి నుంచి పప్పుల బిజినెస్ అనేది చేసుకుందాం అనుకుంటున్నారు. అందు తరుణంలో మా టీం యంగ్ జనరేషన్ని సంప్రదించి స్వయం ఉపాధి కోసం ఒక బండి కావాలని సంప్రదించగా ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరఫున మల్లేశ్వరి గారికి ఒక బండి అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇప్పటి నుంచి ఇది ఆవిడ జీవనోపాధికి ఉపయోగపడుతుంది. ఇంకా రానున్న రోజుల్లో కూడా మల్లేశ్వరి గారికి ఎటువంటి సహాయం కావాలన్నా సరే మా యంగ్ జనరేషన్ టీం తోడుండి సహాయం చేస్తుంది. అలానే వీరికే కాకుండా ఇంకా ఎవరికైనా ఎటువంటి ఆపద ఉన్నా సరే, ఏదన్నా అవసరం ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7075746123. ఏ టైంకి కాల్ చేసినా, ఎలాంటి నీడ్ ఉన్నా, ఏదైనా ఎవరికైనా బ్లడ్ కావాలన్నా సరే, ఇలాంటి ఎటువంటి సేవా కార్యక్రమాలు ఉంటే సరే మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. నమస్తే అండి, నా పేరు మల్లేశ్వరి, మాది మారిపేట. ఏదో ఒక చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటా జీవనం కొనసాగుతూ ఉండేవాళ్ళం. ఈ మధ్యకాలంలో మా వారికి బాగలేక పరిస్థితి చాలా దారుణంగా ఉంటానా. ఈ పప్పుల బండి సాయం అడిగాను. సాదిక్
మాకు కొడుకు లెక్క చక్కగా సాయం చేశాడు. ఒక వారంలోనే పెట్టుకున్నా అంటే నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి మా వారికి కూడా ఆ వీల్ చైర్ అది ఇప్పించారు. ఎక్కువ దూరం నడవలేకపోతున్నాడు అని చేత ఇంక తనకు కూడా నిన్న బండి ఇచ్చారు. ఈరోజేమో నాకు జీవనం కొనసాగించుకోవడానికి ఈ బండి ఇచ్చారు. రోజు పెట్టుకుంటానండి, ఇంకా ఒకళ్ళకి అడిగిపోకుండా శుభ్రంగా రోజు చేసుకుంటాను. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ భారీ మెజార్టీతో గెలుపొందడమే కాకుండా ఉమ్మడి కూటమి మంత్రివర్గంలో మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులు ఏడుంబాక వెంకటస్వామి కృష్ణా జిల్లా పెనుగంచుపులు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామివారిని దర్శించుకొని మొక్కుబడులను చెల్లించుకొని తమ నాయకునిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందడమే కాకుండా రాష్ట్ర మంత్రివర్గంలోనూ స్థానిక శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ స్థానం సంపాదించుకున్న నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులు ఏడుంబాక వెంకటస్వామి కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నందు స్వామి అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులను చెల్లించి తమ నాయకుని పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. క్రోధీ నామ సంవత్సరం పంచగ్రహ కూటమి క్రమంలో గ్రహాల వక్రగతుల కారణంగా 27 నక్షత్రాల వారు తమ తమ నక్షత్రాలకు శాంతి చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ దిశగానే జూలై 11వ తేదీ వరకు నవగ్రహ సహిత నక్షత్ర శాంతి హోమ పూజలు నిర్వహించడం జరుగుతుందని శ్రీ విద్యాపీఠ నిర్వాహకులు బాలస్వామి తెలియజేశారు. తెనాలి గంగానంపేటలో శ్రీ విద్యాపీఠం ప్రాంగణంలో నవగ్రహ సహిత నక్షత్ర శాంతి హోమ పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీ విద్యాపీఠ నిర్వాహకులు శ్రీ బాలస్వామీజీ సౌందర్యలహరి పారాయణ విశిష్టతను భక్తులకు తమ అనుగ్రహ భాషణ ద్వారా వివరించారు. దశపాపహర దశమి గడియల్లో సౌందర్యహరి పారాయణ ద్వారా విశేష పుణ్యఫలం లభిస్తుందని అన్నారు. శాలిగ్రామ మఠం శ్రీ విద్యాపీఠ నిర్వహణలో జూలై 11వ తేదీ వరకు నక్షత్ర శాంతి హోమ పూజ నిర్వహించినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో శాలగ్రామ మఠం కమిటీ సభ్యులు జయలక్ష్మి మాత మహిళా మండలి సభ్యులు భక్తులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమం నేటికి 4వ రోజుకు చేరుకున్నాము. చాలా విశేషంగా ఉదయం యజ్ఞ యాగాది హోమాది క్రతువుల్లో భాగంగా గణపతి హోమము, నవగ్రహ హోమము, నక్షత్ర హోమము, మృత్యుంజయ హోమము, దేవీ హోమము, ఈరోజు దశపాపహర దశమి సందర్భంగా విశేష మూలమంత్రములతో హోమము, అలాగే గంగా అవతార దినోత్సవం సందర్భంగా గంగా పూజా కార్యక్రమం విశేషంగా నిర్వహించాము. అలాగే మహిళలచే సామూహిక మంగళహారతి కార్యక్రమం, అలాగే చాలా చక్కగా విశేషంగా జగద్గురు భగవత్పాదులైన శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శ్రీ సౌందర్యలహరి శ్లోకాల్ని చక్కగా సౌందర్యలహరి పారాయణ కార్యక్రమం చేశారు. అనేక ప్రాంతాల నుండి అనేక మంది భక్తాదులందరూ కూడా విచ్చేసి సామూహిక పారాయణ కార్యక్రమం చేసి అమ్మవారిని అర్చించి అమ్మవారి యొక్క అనుగ్రహం తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులయ్యారు. ఫాదర్స్ డేని పురస్కరించుకొని తెనాలి పురపాలక సంఘ పరిధిలోని పాఠశాలలో 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు వేజేళ్ల వెంకట సుబ్బారావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆయన కుమారుడు వేజన ఓమేశ్వరరావు నగదు ప్రోత్సాహకాలను ఆదివారం అందజేసి తమ తండ్రికి నివాళులర్పించారు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని తెనాలి బీసీ కాలనీలోని సంస్థ కార్యాలయంలో 10వ తరగతిలో మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేశారు. 560 మార్కులు సాధించిన వారికి ఒక్కొక్కరికి 1116 రూపాయల ప్రతిభా నగదును పురస్కారంగా అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ద్వారా అందించే సేవలను సంస్థ వ్యవస్థాపకులు వేజన ఓమేశ్వరరావు మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో హోంకార్ గ్రాఫిక్స్ ప్రసాద్, టి శివప్రసాద్, శ్రీనివాసరావు, బి శివరామకృష్ణ, రాజేంద్ర, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా తండ్రి గారు కీర్తిశేషులు వేజల వెంకట సుబ్బారావు గారి జ్ఞాపకార్థం పురపాలక ప్రాథమిక పాఠశాలలో 560 పైగా సాధించిన విద్యార్థులకి ఈరోజు నగదు పారితోషికం ఇవ్వడం జరిగింది. మా తండ్రి గారు వ్యవసాయ అధికారిగా పనిచేసినప్పటికీ నేను పనిచేసిన ప్రతి పాఠశాలలోనైనా పిల్లలకి దుస్తులు ఇవ్వటము, అట్లాగే మంచినీటి వసతి కల్పించడం, అట్లాగే కోగంటి శివయ్య హై స్కూల్లో సరస్వతి మందిర్ కట్టించడం, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు వారు చేసేవారు. ప్రతి సంవత్సరం
వారి పెన్షన్లో కొంత భాగం పిల్లలకి స్కాలర్షిప్ రూపంలో ఇవ్వడం జరిగింది. వారు చనిపోయిన తర్వాత వారి పేరు మీద బీసీ కాలనీలో 20 లక్షల రూపాయలతో ఒక ప్రాథమిక పాఠశాలని నిర్మించి ఏర్పాటు చేశాను. విద్య పట్ల మక్కువ పెరగటంకై గ్రంథాలయాల మీద మక్కువతో పట్టణంలోని పలు పాఠశాలలకి గ్రంథాలయ పుస్తకాలు ఇవ్వటం కూడా జరిగింది. ఈ విధంగా వారికి చదువు మీద ఉన్నటువంటి ఆసక్తితో మరి ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ ముందు కూడా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నల్లమూతు చెంచురామనాయుడు స్కూల్లో 10th క్లాస్ చదువుకున్నాను. నాకు 563 మార్కులు వచ్చాయి. నేను స్కూల్ ఫస్ట్గా నిలిచాను. వేజల్ల ఉమామహేశ్వరరావు గారు మా ప్రతిభను కనబరిచి మాకు ఎంతో కొంత సహాయం చేయాలని ఈరోజు మాకు పారితోషకాలు మరియు డిక్షనరీ సర్టిఫికేట్లు అందించారు. వారికి కృతజ్ఞతలు చెబుతూ ఇంకా మాలాంటి వాళ్ళకి ఎంతోమంది సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మెరిట్ మార్కులు సాధించిన పేద విద్యార్థులను ప్రోత్సహించడమే ధ్యేయంగా బీజేఆర్ కమిటీ ఒక చక్కని కార్యాచరణతో ముందుకు సాగడం అభినందనీయమని పలువురు వక్తలు బీజేఆర్ కమిటీ సభ్యుల సేవా తత్పరతను ప్రత్యేకంగా ప్రశంసించారు. తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం వేదికగా ఆదివారం బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్ అధ్యక్షతన 10వ తరగతిలో మెరిట్ మార్కులు సాధించిన వారికి నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు. ఒక్కొక్క విద్యార్థికి 5,000 రూపాయలు ఉంటున్న నగదు, జత నూతన దుస్తులు, కాలేజ్ బ్యాగ్, వాటర్ బాటిల్ అతిథుల చేతుల మీదుగా అందజేశారు. సంస్థ ఆశయాల నిర్వాహకులు వివరించారు. ఈ కార్యక్రమంలో సిద్దిల కమలాకర్, నలుకుర్తి సద్గుణరావు, సుద్దపల్లి నాగరాజు, నలుకుర్తి రమేష్, అత్తోడ శరత్ బాబు తదితర సభ్యులు పాల్గొన్నారు. చాలా సంతోషం. మా జాతిలో 500కు పైగా మార్కులు సాధించిన ప్రతి ఒక్క చిన్న బిడ్డలను ఇక్కడికి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఎంతో గొప్పగా సన్మానించుకొని వాళ్లకు మా పెద్దల చేత ఏ విధంగా భవిష్యత్తులో ఇంకా పైకి ఉన్నత స్థానానికి వెళ్ళాలని సలహాలు తెనాలి బీజేఆర్ కమిటీ చేత ఇప్పించాం. మా కమిటీ ద్వారా వాళ్ళకి ప్రోత్సాహంగా 5,000 రూపాయలు నగదు బహుమతి, నూతన వస్త్రాలు, వాళ్ళ స్కూల్కి వెళ్తాక ఒక బ్యాగు, ఒక వాటర్ బాటిల్ కూడా బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని వెనకుండి నడిపిస్తున్న ప్రతి ఒక్క మా నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్తులో బీజేఆర్ కమిటీ తెనాలిలో ఇంకా అద్భుత కార్యక్రమాలు చేయబోతుంది. మీ అందరు కూడా జాతి కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో తెనాలి 10th క్లాసులో 500 పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందించి వారిని ప్రోత్సహించి ఉన్నత చదువులకు పంపించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రానున్నటువంటి కాలంలో బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో బ్యాక్లాగ్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా పోస్టులు తీసుకొని వాళ్ళని ప్రోత్సహించి ట్యూషన్స్ పెట్టి వాళ్ళకి విద్యను అందించే విధంగా కార్యక్రమాలు చేపట్టే ఆలోచన ఉన్నది. రానున్నటువంటి కాలంలో బీజేఆర్ కమిటీ మరిన్ని ఉత్సాహమైన కార్యక్రమాలు చేయడానికి మేము సహకరిస్తారని చెప్పి సెలవు తీసుకుంటాం. గత 15 సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఒక బాధితులకు తెనాలి మండలం నందివేలు గ్రామానికి చెందిన భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు మేమున్నామంటూ అండగా నిలిచి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వైద్య ఖర్చుల కోసం బాధిత కుటుంబానికి అందజేసి తమ సహృదయతను మరోమారు చాటుకున్నారు. వివరాలకు వెళితే తెనాలి మండలం నందివేలు గ్రామానికి చెందిన నల్లూరు పిచ్చే కుమారుడు నల్లూరు శ్రీనివాస్ చిన్న మెదడు ఎదుగుదల లేక పలు అనారోగ్య సమస్యలను 15 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ కుటుంబానికి భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు అండగా నిలిచారు. బాధితుని వైద్య ఖర్చుల నిమిత్తం 20,000 రూపాయల నగదును సహాయంగా అందజేసి తమ సౌహృదయం చాటుకున్నారు. తెనాలి మండలం నందివేలు గ్రామానికి చెందిన భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి సంస్థ అధ్యక్షుడు కటిక శ్రీకాంత్ మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షుడు పేరం శ్రీలక్ష్మి, నరిశెట్టి ఉమామేశ్వరరావు, విరాటి రమేష్, తోట లక్ష్మణ్, ఆరిశెట్టి బుల్లోడు, పవన్ కుమార్, ఆర్ఎంపీ విజయ్, కమాదుల శ్రీనివాస్, దేవమణి తదితరులు పాల్గొన్నారు. నందివేలు గ్రామానికి చెందిన నల్లూరి పిచ్చయ్య మిత్రుడు. వారికి బాబు పుట్టినప్పటి నుంచి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల నుంచి బాబుకి చిన్న మెదడు ఎదుగుదల లేకపోవటం, అలాగే ఫిట్స్ కంటిన్యూగా రావటం, వాళ్ళు ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎంతో ఖర్చు చేస్తున్నారు. వారిది నిరుపేద కుటుంబం అనడానికి ఇదే ఉదాహరణ. వీరు ఎప్పటి నుంచో 15 సంవత్సరాలుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. వీరికి ఉండటానికి నివాస స్థలం కూడా లేకపోవడం చాలా బాధాకరం. అదే సమయంలో ఈ పిల్లోడిని కాపాడుకుంటూ వస్తున్నారు అనే విషయాన్ని తెలిసిన తర్వాత వెంటనే మా సభ్యుల ద్వారా మేము స్పందించి ఎంతో కొంత చేదోడు వాదోడుగా మేము మా టీం తరపు నుంచి, మా మిత్రుల తరపు నుంచి ఈరోజు వారికి ఒక 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశాము. ఇవే కాకుండా వారికి మున్ముందు మా వంతు సహాయం మరలా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.
ఆ పిల్లోడు ఆరోగ్యం కుదుటపడి ఎంతో కొంత దేవుడు వాళ్ళకి ఇంకా మేలు చేయాలని చెప్పేసి వారి కష్టాన్ని కొద్దిగా తగ్గించాలని చెప్పేసి మేము మా టీం తరపు నుండి ఆ భగవంతుని తరపు నుంచి ప్రత్యేకంగా వారికి కోరుకుంటున్నామండి. సర్వే జన సుఖినో భవంతు. మన నందివేలు గ్రామంలో ఏర్పాటు చేయబడినటువంటి భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈరోజు ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. మన నందివేలు గ్రామానికి చెందినటువంటి నల్లూరి పిచ్చయ్య గారి అబ్బాయి నల్లూరి శ్రీనివాసరావుకు పుట్టినప్పటి నుంచి చిన్న మెదడు సరిగ్గా ఎదుగుదల లేక గత 15 సంవత్సరాల నుంచి ఇదే అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దానికి ఆ కార్యక్రమానికి కూడా ఆ యొక్క ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఎంతో ఖర్చు అవుతుంది. కానీ పాపం వాళ్ళది కొద్దిగా పేద కుటుంబం కావటం వల్ల ఎంతో ఇబ్బంది పడుతూ కానీ పుట్టినప్పటి నుంచి ఆ పిల్లవాడిని వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ విషయం మాకు తెలియటం వల్ల వాళ్ళు మా యొక్క సంస్థను భరోసా స్వచ్ఛంద సేవా సంస్థను ఆశ్రయించడం వల్ల ఈరోజు మేము మా సభ్యులందరూ కలిసి మేము చేయగలిగినటువంటి సాయం వారికి అందించడం జరిగింది. ఆ దేవుడు ఆ యొక్క బిడ్డకు సాధ్యమైనంత తొందరలో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తను మన మధ్య మాకు మంచిగా మెల్లగలిగేటువంటి వీలువాలు కలిగించాలని ప్రార్థిస్తూ ప్రతి హిందువు ధార్మిక చింతనతో పాటు సాంప్రదాయ హైందవ ధర్మ పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగాలనే స్ఫూర్తిని కలగచేస్తూ సమరస్త సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఇంటింటికి ధర్మ ప్రచారాన్ని ఒక కార్యాచరణగా చేస్తూ తాము ముందుకు సాగుతున్నామని బాపట్ల జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకరరావు తెలియజేశారు. ఆదివారం తెనాలి సాలిపేటలో సమరసత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇంటింటి ధర్మ ప్రచారాన్ని నిర్వహించారు. కరపత్రాలు పంచుతూ హిందూ ధర్మం గొప్పదనాన్ని శ్లాఘించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు కడియాల సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ వరకు నగరాల్లోనూ మండల కేంద్రాల్లోనూ ధర్మ ప్రచారం నిర్వహించే కార్యాచరణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నందికోటి రామాంజనేయులు, నాగరాజు తదితర సభ్యులు పాల్గొన్నారు. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి 6 మాసాలకు ఒక జరిగే ఇంటింటి ధర్మ ప్రచారంలో భాగంగా ఈరోజు సాలిపేటలో సుధారాణి గారి ఆధ్వర్యంలో ఇంటింటి ధర్మ ప్రచారం చేయడం జరిగింది. అందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఇంటింటికి ధర్మ ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతుంది. అదేవిధంగా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు తెనాలి సాలిపేటలో ఈ ఇంటింటి ధర్మ ప్రచార కార్యక్రమం మా కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి అందరూ హిందూ ధర్మాన్ని పాటించాలని భగవద్గీతలో చెప్పబడిన విషయాలన్నీ కూడా ఇంటింటికి వివరిస్తూ ధర్మ ప్రచారాన్ని చేయటం జరిగింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మెగా డిఎస్సి అట్లే అవ్వాతాతలకు పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తొలి ప్రాధాన్యతనిస్తూ సంతకాలు చేసిన నేపథ్యాన్ని పురస్కరించుకొని వేమూరు నియోజకవర్గం అమృతూరు మండలం కూచిపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా మెగా డిఎస్సి అవ్వాతాతలకు అందించే పింఛను పెంపుదల వంటి పలు సంక్షేమ పథకాల అమలుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి ప్రాధాన్యతనిస్తూ సంతకాలు చేయడంపై వేమూరు నియోజకవర్గం అమృతూరు మండలం కూచిపూడి గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కూచిపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు యలవర్తి మధుబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట మేరకు జూలై 4 నుండి 4,000 రూపాయల పెన్షన్ అందించడం జరిగిందని అన్నారు. గతంలో 200 రూపాయల పెన్షన్ 1,000 రూపాయలకు, 1,000 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలకు పెంచిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేకా రామకృష్ణ, కొక్కిరిగడ్డ నాగేశ్వరరావు, ఆరమండ్ల ప్రదీప్, కూచిపూడి కోటేశ్వరరావు, వెంకయ్య, జూటూరి ఓబోలు, ప్రతిపాటి ప్రకాష్, కూచిపూడి బాబు, సిద్దిల బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. 2018 డిఎస్సి అయిపోయిన తర్వాత మళ్ళీ డిఎస్సి వచ్చిందని 5 సంవత్సరాలు ఎదురు చూసాను. ఒక్క సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఇస్తారు ఎదురు చూస్తూ వచ్చాం. కానీ నెట్ అయితే పెట్టారు. డిఎస్సి కోసం ఎదురు చూస్తే చివరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక 6,000 నోటిఫికేషన్ ఇచ్చారు. మేము మెగా డిఎస్సి అని అడిగితే ఇచ్చారంటే ఇంకంతే ఉన్నాయని చెప్పారు. మేము ఎలక్షన్ తర్వాత పోస్ట్పోన్ అవ్వాలని ఈసీని అడిగాము. అలాగే కోర్టుకు వెళ్దాము. ఈసీ మమ్మల్ని అర్థం చేసుకొని దాన్ని ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పెట్టండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మేము రాగానే ఎలక్షన్లో గెలిస్తే ఫస్ట్ సైన్ డిఎస్సి మీద, మెగా డిఎస్సి మీద అన్నారు. అలాగే మేము అనుకున్నాము ఒక 10,000 దానికంటే పెంచుతారు అనుకున్నాము. అలాగే మేము అనుకున్నట్లుగానే 16,000కి నోటిఫికేషన్ సైన్ చేశారు. ఫస్ట్ నోటిఫికేషన్ రాబోతుంది. అలా సైన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పేదలకు ఉచితంగా దుక్కులు దున్నే కార్యాచరణకు శ్రీకారం చుట్టిన పాలడుగు రంగయ్య అన్నపూర్ణమ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. చిట్టాంజనేయ స్వామికి మొక్కులు తీర్చుకున్న కూటమి నాయకులు. 23వ తేదీన హిందూ సామ్రాజ్య దినోత్సవ శోభాయాత్ర బైక్ ర్యాలీని జయప్రదం చేయండి. ఛత్రపతి శివాజీ స్మారక సమితి పిలుపు. హెచ్సి వార్తలు ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.